నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తెలంగాణ స్పెషల్ రెసిపీ సోరకాయ షోర్వా తయారీ విధానం చూద్దాం. ముందుగా సోరకాయ షోర్వా తయారీకి కావలసిన పదార్థాలు చూడండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కట్ చేసుకోవాలి. సోరకాయ, లేత సోరకాయ తీసుకోవాలి. పైన పీలప్ చేసి ఈ విధంగా ముక్కలు కట్ చేసి తీసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, తర్వాత అల్లం వెల్లుల్లి 4 మిరియాలు, 3 లవంగాలు, 2 యాలకులు దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. సాజీరా, దాల్చిన చెక్క వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేయించిన మెంతి పౌడర్ 1/2 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. పుదీనా ఆకులు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. సోరకాయను తెలంగాణలో ఆనగకాయ అని కూడా అంటారండి. సోరకాయ తీసుకోవడం వలన చాలా లాభాలు ఉంటాయండి. తర్వాత సోరకాయ ముక్కలు కుక్కర్లో వేసుకోవాలి. ఈ సోరకాయ వెయిట్ లాస్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది. 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఎండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్లో 1 నిమిషం పాటు ఈ విధంగా ముక్కలు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేయడం వలన సోరకాయ షోర్వా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. గ్రేవీ కోసం తగినంత వాటర్ వేసుకోవాలి. పలచగా కావాలో చిక్కగా కావాలో చూసుకుంటూ తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. సోరకాయ షోర్వా వండేటప్పుడు, చికెన్ వండేటప్పుడు వచ్చే స్మెల్ వస్తుందండి. తర్వాత ఈ విధంగా ఉంటుంది. లేత సోరకాయ కాబట్టి తొందరగా ఉడుకుతుంది. 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇలా తయారు చేసిన సోరకాయ షోర్వా వెజిటేబుల్ రైస్లోకి, పులిహోరకి, జొన్న రొట్టెలకి చాలా బాగుంటుందండి. ఇంకా పూరీకి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ రెసిపీ అండి. చూశారు కదా సోరకాయ షోర్వా తయారీ విధానం. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.